అనుగుణంగా మెనూ ధరలు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆందోళనకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏఐటీసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మేరకు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజనం కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే బయట నానా అప్పులు చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వ కార్మికులకు చాలని డబ్బులు చెల్లించడం ఎంతో బాధాకరమన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ఆలోచన చేసి మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు, ఎంబీడీఎం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంబీడీఎం కార్మికులకు సమస్యలు చాలా సుడిగుండంలో ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ధర్నాలు బంద్ లేకుండా ఈరోజు మరి పోరాటాలు చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించకపోతే వంటలు బంద్ చేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. మాకు ఓపిక నశించింది కాబట్టి వంటలు బంద్ చేసి రేపో మాపో సమ్మెకు పోతామనే దాంతో ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మెనూ ప్రకారం మెనూ పాటించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు మరి ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది. ఈ ఒత్తిడి ఎలా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే దాంతో ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ధరలు పెరిగిపోయినాం, అధిక ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా మెనూ పాటించాలంటే చాలా కష్టంగా ఉన్నది. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం క్లియర్ చేయకపోవడం చాలా అన్యాయమైన దాంతో